చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫలితాల్లో మనం కొన్ని అంశాలను కూడా గమనించాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయకపోవడం కానీ, లేకపోతే షర్మిల పోటీ చేస్తాను అంటూ కూడా డ్రాప్ అవడం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే ఫలితాలకి ఎంతవరకు దోహదపడి ఉండొచ్చు? ఖచ్చితంగా అంటే చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోవడం అనేది అప్పుడున్నటువంటి వాళ్ళ పరిస్థితులు, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం, ఇక్కడ పోటీ చేస్తే ప్రచారానికి కూడా అనుకూలత ఉండదు అనేటువంటి అభిప్రాయం కానీ, ఇంకా రాజకీయ కారణాలు, ఈ ప్రభావం రేపు ఏపీ ఎలక్షన్స్లో పడుతుంది, అందుకని దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం కానీ, మొత్తం మీద ఆ కారణంతో ఆయన దూరం అయ్యారు. అయితే ఆ ఓటు మొత్తం ఎటు కన్వర్ట్ అయింది అనేది మనకి ఇంపార్టెంట్. ఖచ్చితంగా సామాజిక వర్గ సమీకరణ పరంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు అంతా కూడా కాంగ్రెస్ వైపు కన్వర్ట్ అయింది అనేటువంటి అభిప్రాయం సహజంగానే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఎంత మేరకు అది ఓటు కన్వర్ట్ అయింది అనేది, బీఆర్ఎస్కి ఎంతమంది ఉన్నారు, అటువైపు ఎంతమంది వచ్చారు అనేది ఒక స్పష్టంగా ఇంకా కొంత విశ్లేషణ జరిగితే తప్ప మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక షర్మిల విషయం, షర్మిల పాదయాత్రలు చేసి, ఉద్యమాలు చేసి, అంత నిరుద్యోగుల కోసం పోరాటం చేసి, ఇంత చేసినా కూడా చివరిలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆమె ప్రకటించిందో ఆ క్షణమే ఆ పార్టీకి ఉన్నటువంటి హోప్ చాలా వరకు తగ్గిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహాల్లో భాగంగానే ఆ తర్వాత చివరికి వాళ్ళు వద్దన్నా కావాలన్నా కూడా తను విధులేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది. దీనివల్ల అదనంగా అంటే ఇప్పుడు చాలా వరకు మనం అభ్యర్థులు కనుక చూసేట్లయితే ఎక్కడ మెజారిటీలు అంటే చాలా నామినల్ మెజారిటీ, వందల్లో మెజారిటీలు వచ్చినటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా 10,000, 15,000, 20,000 మెజారిటీల్లో కొనసాగుతూ వస్తున్నారు ఇప్పటికే ఆధిక్యాలు. అంటే వీళ్ళు తన వలన ఒకవేళ వస్తే 1000, 2,000 ఓట్లు, 3,000 ఓట్లు అలా దీనిలోకి రావచ్చు. ప్రధానంగా షర్మిలకి సంబంధించినంత వరకు కూడా ఖమ్మం జిల్లా వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అక్కడ కూడా ఓటు డైవర్ట్ అవ్వకుండా షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల కొంతవరకు సహాయం జరిగి ఉండొచ్చు. అంటే 1 or 2% మాత్రమే జరిగి ఉండొచ్చు, కానీ మొత్తంగా అయితే ప్రజా వ్యతిరేకత మాత్రం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఫలితాల్లో. అలాగే కోటిరెడ్డి, ప్రధానంగా ఉద్యమకారులు, ఉద్యమ ఆకాంక్షలు వీటన్నిటికీ టీఆర్ఎస్ దూరం అవటం మూలంగానే ఈరోజు ఈ భారీ ఓటమి జరిగింది అనేది ఒక కంక్లూజన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యమకారుల్లో టీఆర్ఎస్ పక్షాన నిలబడినటువంటి బాల్క సుమన్ కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, అట్లాగే మన తుంగతుర్తి నుంచి పోటీ చేసినటువంటి గాదర్ కిషోర్కి సంబంధించి అప్డేట్ ఇంకా రావాలి. వీళ్ళిద్దరైతే ఓటమి దిశగా ఉన్నారు. అదే సందర్భంలో అంటే ఉద్యమ ఆకాంక్షలు, ఉద్యమకారులు ఎక్కువగా ఉద్యమ ఆకాంక్షలకి ప్రభుత్వం దూరమైంది, ఉద్యమకారులు కూడా కాంగ్రెస్ వైపు నిలబడ్డారు అనేటటువంటి వాదాన్ని మీరెట్లా చూస్తారు? ఖచ్చితంగా 2000 ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఉధృత స్థాయిలో జరిగిందో 2009 నుంచి కూడా 2014 మధ్య జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తే, ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయో అందుకు అనుగుణంగా ఉద్యమ రూపు సంతరించుకుంటున్న దానికి వీళ్ళు లీడ్ చేశారు. నాయకులుగా రావడానికి ఒక అవకాశాన్ని ఉపయోగించుకున్నారు దాన్ని. అయితే ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడింది. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇది చేయగలుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళు కూడా పూర్తిగా తెలంగాణ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే దాంట్లో కేంద్ర స్థాయిలో కూడా పోరాటం చేశారు. ఇక్కడ వీళ్ళందరూ ప్రజలు ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేశారు. అక్కడ వాళ్ళంతా కూడా పార్టీ పరంగా కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరిన తర్వాత తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ని గుర్తించారు. ఒక రకంగా జాతిపితలాగా గౌరవించి ఆయనకు 2 సార్లు పట్టం కట్టారు. దురదృష్టం ఏంటంటే ఈ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ పూర్తి స్థాయిలో అంటే ఒక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలోకి కానీ, ఎక్కడ సెక్రటేరియట్లోకి కానీ అడుగు పెట్టాలంటే ఆంక్షలు అడ్డుకునేటువంటి పరిస్థితి. సెక్రటేరియట్లోకి మామూలు సాధారణ ప్రజలు కానీ, మీడియా కానీ వెళ్లే పరిస్థితి లేదు. అలాగే ఆయన ప్రగతి భవన్లో ఉన్నారా, ఇంకెక్కడ ఉన్నారా అనేటువంటి సమాచారం బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు. లిటరల్గా మనం చూసినట్లయితే కేవలం ఎన్నికల ప్రచారం షెడ్యూల్ రావడానికి ముందు వరకు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మీద కూడా రకరకాల వదంతులు వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అది ఎప్పుడైతే ప్రజల నుంచి దూరమై ప్రజల్ని వదిలేయడం మొదలైందో అది ఒకటి. రెండవది, తెలంగాణ కోసం చాలామంది ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ పార్టీ దూరం చేసుకుంటూ వచ్చేసి చివరికి జాతీయ స్థాయిలో దాని వెనుకున్నటువంటి రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ కూడా మేము జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తాం అనేటువంటి పందాన్ని తీసుకోవడం అనేది ప్రజల్లో మరొక ఆగ్రహానికి కారణంగా మనం చూడొచ్చు. అరవింద్.